సలార్ మూవీ టీం పరిస్థితి విచిత్రంగా తయారవుతోందట. రిలీజ్ చేసేందుకు ఫిలిం టీం సిద్ధమైతే ముచ్చటగా 3 ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ అన్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో గేట్ క్లోజ్ అవుతోంది అంటున్నారు. ఇంతకీ ఈ సినిమాకు వచ్చిన 3 ఇబ్బందులేంటి? టేక్ ఏ లుక్. సలార్ మూవీ రిలీజ్ వాయిదా పడినప్పటి నుంచి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయడానికి ఫిల్మ్ టీం తెగ కష్టపడుతోంది. కారణం వాయిదా పడ్డాక సరైన రిలీజ్ డేట్ దొరకకపోవటం, ఒకవేళ దొరికినా అందుకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆబ్జెక్షన్ పెరగటం. సలార్ మూవీ గ్రాఫిక్స్ బాలేదని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని రీప్లేస్ కు పంపించాడన్నారు. లెక్క ప్రకారం చూస్తే మళ్లీ దీపావళి కల్లా గ్రాఫిక్స్ వర్క్ పూర్తవుతుందని తెలుస్తోంది. సో దీపావళి బెటర్ అకేషన్ అనుకుంటే నార్త్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం దీపావళికి సలార్ రిలీజ్ కి నో అంటున్నారట. కారణం సల్మాన్ సినిమానే. టైగర్ 3 అంటూ దీపావళిని టార్గెట్ చేశాడు సల్మాన్ ఖాన్. అదెప్పుడో డిసైడ్ అయింది. అలాంటప్పుడు మధ్యలో సడన్ గా సలార్ ని రిలీజ్ చేస్తామంటే ఇదే మూవీని నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేసే బ్యాచ్ కి వసూళ్లు చీలిపోయే ఛాన్స్ ఉంది. ప్రాఫిట్లు కూడా చీలిపోతాయనే టెన్షన్ పట్టుకుంది. అందుకే దీపావళికి సలార్ రిలీజ్ అంటే నార్త్ డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవట్లేదట. అప్పుడే కాదు, క్రిస్మస్ కి కూడా నో అనే ఆన్సరే వస్తోంది. కారణం యానిమల్ మూవీ అని తెలుస్తోంది. క్రిస్మస్ కి కేవలం యానిమల్ మాత్రమే కాదు, షారూఖ్ ఖాన్ మూవీ డంకీ కూడా రాబోతోంది. సో వార్ వన్ సైడ్ కాదని తేలింది. బాలీవుడ్ మార్కెట్ పెద్దదవడంతో అక్కడి సలార్ రిలీజ్ కి మంచి ముహూర్తం దొరకడం కూడా చాలా ముఖ్యమే. కానీ అక్కడే అంత కాంపిటీషన్ ఉన్నప్పుడు క్రిస్మస్ కి సలార్ ని రిలీజ్ చేయాలనడం సరైన నిర్ణయం కాదంటున్నారు. నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ దీపావళిలానే క్రిస్మస్ కి నో చెప్తున్నారు. సరే, దీపావళి క్రిస్మస్ కి సలార్ రిలీజ్ కష్టం అనుకుంటే 2024లో సలార్ ని విడుదల చేయొచ్చు కదా అనే చర్చ జరుగుతోంది. కానీ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వ్యతిరేకత వస్తోందట. సంక్రాంతికి గుంటూరు కారం రావటం కన్ఫర్మ్ అయింది. అలాంటప్పుడు ముందే ఫిక్స్ అయిన మూవీతో మరో సినిమా పోటీ పడితే ఒకే డిస్ట్రిబ్యూటర్ కి కలిసొచ్చేదేం ఉండదనే మాట వినిపిస్తోంది. వేరువేరు డిస్ట్రిబ్యూటర్లు వేరువేరు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తే పర్లేదు, కానీ ఒకే డిస్ట్రిబ్యూటర్ 2 వేరువేరు మూవీస్ ని ఒకే సీజన్ లో వదిలితే థియేటర్ల పంపకాల నుంచి టికెట్ల చీడికల వరకు ఇబ్బందులొస్తాయి. సంక్రాంతి సీజన్లో గుంటూరు కారమే కాదు, ఓజీ కానీ లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ రిలీజ్ అవ్వచ్చు. కాబట్టి పొంగల్ పోరులో సలార్ దిగటం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లకు ఏమాత్రం ఇష్టం లేదట. సలార్ మూవీ సెప్టెంబర్ 28న రావాల్సింది. ఆ డేట్ ని వాయిదా వేయగానే మరో డేట్ కోసం కష్టాలు పడాల్సి వస్తోంది. దసరాలోపు గ్రాఫిక్స్ పూర్తి కావు. దీపావళి క్రిస్మస్ కి నార్త్ డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోరు. సంక్రాంతికి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోరు. ఇంకా లేట్ చేద్దామంటే రైట్స్ కొనేసిన బ్యాచ్ వెయిట్ చేయలేరు. ఇన్ని ఇబ్బందుల్ని సలార్ టీం ఫేస్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.